హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఈరోజు వీడియో మొత్తం మా పాప తీసింది. మా పాప కోసం ఒక్క లైక్ కొట్టండి. ఈరోజు చివరి వరకు చూడండి. మా వారు ఒకరిని నేను అనుకుంటున్నాను, ఒకరి ప్రాణంతో కాపాడాడు అని నేను అనుకుంటున్నాను. అదేంటో మీరే చూడండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్ మీకు నచ్చితే నేను వ్లాగ్ డైలీ పెట్టచ్చా లేదని చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీరు పెడితే కదండి నాకు మీకు నచ్చితేనే కదా నేను కూడా వ్లాగ్ చేస్తాను. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చానండి. కేరదాస్తో ఒకటి తీసుకొచ్చాను. టమాటాలు 2 కిలోలు తీసుకొచ్చాను అనమాట. ఫైనల్గా మా కూరగాయలు ఇవ్వండి, నేను తీసుకొచ్చిన కూరగాయలు. ఫస్ట్ టైం అనమాట కేరదాస్కి తీసుకొచ్చాను. 1 కిలో క్యారెట్, బీట్రూట్ 1 కిలో, 2 కిలోలు టమాటాలు, కేజీ చిక్కుళ్ళు, గోచిక్కుళ్ళు, కేజీ బెండకాయలు, పచ్చిమిరపకాయలు 1/2 కేజీ అనమాట. ఈరోజు టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి బెండకాయ ఫ్రై చేస్తారనమాట. ఇదేనండి మా కూరగాయలు. ఫైనల్గా బెండకాయ ఫ్రై పొయ్యి పెట్టేశాను. టమాటా పచ్చడి అయిపోవచ్చిందండి. అంట్లు కూడా ఉన్నాయి, ఇంకా అంట్లు చూపిస్తాను చూడండి. అంట్లు ఉన్నాయండి. ఇంకా ప్రస్తుతానికి మా ఇల్లు ఇలా గందరగోళంగా ఉందండి. 1 గంటలో పని అంతా అయిపోతే నీట్గా అయిపోయింది. మా పాప చూడండి, మీకు కిందే కొనుక్కుంటామండి. లేదా ఫైనల్గా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా ఆరేయాలి. మా మమ్మీ ఇదిగోండి బట్టలు ఆడుతుంది చూడండి. దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి మా మమ్మీని దగ్గరగా వద్దు, దూరం అంటే ఇట్లా కారు లైక్ కమెంట్. ఫైనల్గా అండి అన్నం కూరలు అయిపోయినాయి. ఇంకా అమ్మ వాళ్ళకి క్యారేజ్ పెట్టాను, చూపిస్తాను చూడండి. అన్నము ఫ్రై పచ్చడి అనమాట. ఇదేమో మజ్జిగ, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, మజ్జిగ చేసి ఇచ్చాను మా వారికి మా అమ్మకి అనమాట. ఇదండి. ఇంకా ఇవాళ మా డాడీ వచ్చాడు చూడండి. చూడండి ఇది కాదు మా మమ్మీ నవ్వుతుంది అని, అది నవ్వుతుంది చూడండి. వచ్చేతో డాడీ చూడండి. చూడండి మా మమ్మీ డాడీ వాడుతుంది. క్యారెట్ తీసుకురావడానికి వచ్చాడండి. 2 ముద్దలు పెడుతున్నాను, పచ్చడి అంటే తనకి ఇష్టం కాబట్టి. ఇది చూడు ఆపను. మా డాడీ కప్పగా ఉన్నాడు. నేను దిగుతున్నా. డాడీతో ఆటలు చూడండి ఎలా ఆడుతుందో.
క్యారేజ్ తీసుకొని వెళ్తున్నాడు మార్కెట్కి. బాయ్ చెప్పు. ఇంకా మా వారు లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదండి. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. పని అంతా అయిపోయింది. చూడండి, నీట్గానే చేసుకున్నాను. చిన్నపిల్లలున్న ఇల్లు కొంచెం గందరగోళం ఉంటుందండి. ఎంత శుభ్రం చేసినా ఇంకో అలా అల్లరి చేసేదేగా. చూడండి, ఇక్కడ మా ఫిష్లకి ఆహారం వేసేటప్పుడు ఆ మేతని ఆ డబ్బాని అలా కదిలిస్తూ ఉంటే మాత్రం అవి చక్కగా ఒక మూలకి వచ్చేస్తాయి అనమాట. ఇంకోటి సిగ్నల్ అదే అనమాట. కానీ నా డబ్బాని అలా కదిలిస్తుంటే చూడండి ఎలా మూలకి వచ్చేసినాయో. కానీ వాటిని చూస్తే మనసు హాయిగా ఉంటుందండి. నా హెయిర్ ప్యాక్ ఏంటంటే నేను వీక్లీ 2 times మాత్రం మెంతులు, కలంజి సీడ్స్ అండి. ఆ 2 నైట్ నానబెట్టేసుకొని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మెంతులు, కలంజి సీడ్స్, కరివేపాకు లేదు కాబట్టి వేయలేదండి. లేకపోతే కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇంకా ఇవి 3 మిక్సీ పట్టేసి తర్వాత మెత్తగా అయిన తర్వాత పెరుగు కూడా వేసుకుంటానండి. ఇంకా పెరుగు కూడా వేసేసి 2 సార్లు కొంచెం అలా తిప్పేసేసి అలా మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఫైనల్గా ఇలా రాసేసుకున్నాను. ఒక 40 నిమిషాలు చాలు. ఈ లోపల బట్టలు మడతేయటం అలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటానండి. తలకి కల ఒక 40 minutes అయినా అలా ఉంచుతానండి. ఇంకా లోపల చిన్న చిన్న బట్టలు మడత వేసుకోవటం, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవటం ఇంకొంటేగానండి సాయంత్రం పూట పనులు. ఇంకా అలా చిన్న చిన్న పనులు చేసేసుకుంటానండి. ఇంకా 40 minutes అయిపోతే తలస్నానం చేసేసి వెంటనండి. కానీ చాలా మంచిదండి మెంతులు, పెరుగు చాలా మంచిది. నాకు బాగా పడిద్ది కూడా అండి. అదిగోండి, ఇంకా నేను స్నానం చేసి వచ్చి హెయిర్ కూడా తొందరగా ఊడదు. ఇంకా చర్చికి బయలుదేరానండి. ఈ 40 రోజులు శ్రమ దినాలుగానండి. ఇంక మేము డైలీ చర్చికి వెళ్ళి వస్తాము. ఇంకా మాకు ఇంటికాడ నుంచి చర్చి కొంచెం దూరం, అమ్మ ఇంటి దగ్గర అనమాట చర్చి. ఇంకా ఆటోలో వెళ్ళి రావాలి. ఇంకా అలా తీసానండి. మళ్ళీ ఇది రిటర్న్ అయ్యేటప్పుడు 9:30కి రిటర్న్ అయ్యామండి. అది రిటర్న్ అయ్యేటప్పుడు తీసాను. ఇంకా మా వారు మార్కెట్కి వచ్చామంటే ఇంకా మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్ వచ్చాం. చూడండి, మా డాడీ కూర్చున్నాడు, మా మమ్మీ, నా పాప, నేను చేయమన్నా గాలి సాగుతుంది. చూడండి, లైక్ చేయండి. లైక్ చేయండి, ఓకేనా? లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చూడండి. ఇదిగోండి, అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు కదండి. ఆయన అసలు అక్కడ పడిపోయి ఉన్నాడు. ఇక మా ఆయన చూసి అక్కడ అన్నీ వెళ్తూ ఉంటాయి కదండి. ఆల్రెడీ ఒకరికి అట్లా ప్రాణాలు పోయినాయి అంట. ఆయన చూసి గబగబా వెళ్ళి ఆయన మొహాన నీళ్ళు కొట్టేసి లేపాడండి. ఇంక లేపి ఇంక ఆయన అక్కడ కూర్చున్న వరకు ఇంకొచ్చేస్తున్నాడు అనమాట. లేకు అక్కడ కూర్చో అని చెప్పి ఇంకా మరి ఒక ప్రాణాన్ని కాపాడాడని నేను అనుకుంటున్నానండి. చాలామంది అలా చూసి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంక ఈయన చూసి అలా వెళ్ళి నీళ్ళు కొట్టేసి వచ్చాడండి ఆయనకి. ఇంకా ఆయన ఎగిసాక అక్కడ కూర్చున్నాడు అనమాట. అదేనండి ఆ వీడియో. ఇంకా లాస్ట్లో అనమాట ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా అన్నీ శుభ్రం చేసుకుంటున్నాడు పనులు మా ఆయన. ఇంటికి బయలుదేరామండి. ఇంకా వస్తా చిన్న వీడియో తీశాను. టైం వచ్చి 10:43 అయ్యిందండి. ఇప్పుడు వచ్చాం ఇంటికి. రాగానే మా వారు పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకుంటాడండి. నన్ను మాత్రం పెట్టమని చెప్పడు, తనే పెట్టేసుకుంటాడు.
నన్ను ఇబ్బంది పెట్టాడండి, పెట్టించాడు కూడా పాపం. చేసుకుంటాడు పని. నా హెల్త్ బాగానే తనే పని చేస్తాడండి. మార్కెట్కి వెళ్ళాం కదండి, ఇంకా అక్కడ ఆకుకూరలు తీసుకున్న చుక్కకూర ఒక కట్టను, మెంతికూర కట్టలు తీసుకున్నానండి. ఇంకా రేపు పొద్దున్నే పప్పు చేద్దామని. మాకు కొంచెం ఫ్రీయేలండి, మార్కెట్ వాళ్ళం కదా, మాకు ఇస్తారండి. మేము తొందరగా తెచ్చుకోం. కానీ టైం వచ్చి 11:24 అయిందండి. ఇప్పుడు అయిపోయిందండి మా పని. ఈరోజు మేము చేసిన ప్రతి వీడియో మీకు పంపించే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండి అందరికీ. బాయ్.